పాలక పెద్దల అవినీతి ప్రభుత్వ విభాగాలను దాటి ఇప్పుడు కొత్త దారులు వెతుకుతున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెగబడుతోంది. అధికార బలంతో బెదిరించడం, వ్యవస్థలను లొంగ తీసుకోవటం, ఆపై నిధులు కొల్లగొట్టడం అధికార పార్టీ అమలు చేస్తున్న కొత్త లూటీ విధానం. ముఖ్య నేతకు తెలిసే కోట్ల రూపాయల హెచ్సిఏ నిధులు ఓ మంత్రి కంపెనీకి బదిలీ అయినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పల్లోని క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగే సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ 4.32 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇందుకుగాను ఉప్పల్ స్టేడియానికి కంపెనీ పేరుతో విశాఖ స్టేడియం అని నామకరణం చేయటంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో జరిగే సమయంలో వాణిజ్య ప్రకటనలు, స్పాన్సర్షిప్, మ్యాచ్ టికెట్లలో వాటా హక్కులను తీసుకున్నట్టు హెచ్సిఏ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవ ఒప్పందం ప్రకారం కంపెనీ 6.50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉండగా 4.32 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టిందని తెలిపాయి. దీంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా నామకరణం చేసేందుకు నాటి సీఎం ఒప్పించారని చెప్పారు. నార్త్ ఎండ్ బాక్స్ కు విశాఖ అండ్గా పేరు పెట్టాలని, మిగిలిన హక్కులు విశాఖ ఇండస్ట్రీకి యథాతథంగా ఉండేలా ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. 2006 ఏప్రిల్ 25న హెచ్సిఏ, విశాఖ ఇండస్ట్రీ కలిసి ఈ మేరకు ఒప్పంద పత్రాలు రాసుకున్నట్టు హెచ్సిఏ వర్గాలు చెప్పాయి. లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి హెచ్సిఏ, విశాఖ ఇండస్ట్రీస్ మధ్య వివాదం మొదలైంది. బీసీసీఐ నిర్వహించే అంతర్జాతీయ మ్యాచుల్లోనే విశాఖ ఇండస్ట్రీస్ కు స్పాన్సర్షిప్ హక్కులు ఉన్నాయని, ఒప్పందం జరిగే నాటికి ఐపీఎల్ లేదు కాబట్టి ఈ మ్యాచ్లకు సంబంధించి ఎలాంటి హక్కులు ఉండవని అప్పట్లో హెచ్సిఏ పాలకవర్గం నిర్ణయించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం అంతర్గత ఒప్పందాలతో సంబంధం లేకుండా స్టేడియాన్ని క్లీన్గా అప్పగించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో స్టేడియాన్ని యథాతథంగా ఐపీఎల్కు లీజుకు ఇచ్చినట్టు చెప్పాయి. అయితే అప్పుడు మంత్రి హోదాలో ఉన్న విశాఖ ఇండస్ట్రీస్ యజమాని ఈ విషయంలో అభ్యంతరం తెలిపారని, దీంతో ప్రతి సీజన్కు 75 లక్షల రూపాయల చొప్పున మొత్తం 3 ఐపీఎల్ సీజన్స్కు కలిపి 2 కోట్ల రూపాయలకు పైగా చెల్లించినట్టు హెచ్సిఏ వర్గాలు చెప్పాయి. తరచూ వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో విశాఖ ఇండస్ట్రీ స్పాన్సర్షిప్ హక్కులను రద్దు చేయాలని హెచ్సిఏ పాలకవర్గం నిర్ణయించి 2011లో అమలు చేసింది. దీనిపై విశాఖ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లగా ఆర్బిట్రేషన్కు అప్పగించింది. అదే సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోనే ఒకరు హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, ఆ సమయంలో ఒప్పందాలకు సంబంధించిన ఫైళ్లలో కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు, ఒప్పంద పత్రాలు తారుమారు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హెచ్సిఏ హక్కులను సమర్థించే కొన్ని అనుబంధ ఒప్పంద పత్రాలను మాయం చేశారన్న ప్రచారం జరిగింది. ఆర్బిట్రేషన్లో వాదనల అనంతరం హెచ్సిఏ 14.5 కోట్ల రూపాయలు చెల్లించాలని సూచించినట్టు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించడానికి హెచ్సిఏ సిద్ధమైన విశాఖ ఇండస్ట్రీస్ యాజమాన్యం తీసుకోకుండా తాత్సారం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఆర్బిట్రేషన్ నిర్ణయించిన డబ్బుకు 18% వడ్డీ కోరుతూ మళ్లీ కోర్టులను ఆశ్రయించినట్టు హెచ్సిఏ వర్గాలు తెలిపాయి. వాదనల అనంతరం చివరికి 68.73 కోట్ల రూపాయలు చెల్లించేలా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని హెచ్సిఏ పాలకవర్గం చెప్పాయి. గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రికెటర్లను గుర్తించి వారి ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు వినియోగించాల్సిన నిధులను తరలించినా ముఖ్యనేత స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డిమాండ్ చేస్తున్నా లెక్క చేయకపోవడంపై హెచ్సిఏ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యనేతకు తెలిసే 69 కోట్ల రూపాయలు బదిలీ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.